హాయ్! హలో! నమస్తే. వెల్కమ్ టు సీఎండీ న్యూస్. నా పేరు కామాక్షి. ఈరోజైతే మనం సీఎండీ న్యూస్ కార్యాలయంలో అయితే ఉన్నామండి. మన దగ్గరికైతే కులం పేరుతో దూషిస్తున్నారు. మా ఆస్తులను మాకు కాకుండా చేస్తున్నారు అనే ఒక ఆవేదనతో అయితే ఒక ఫ్యామిలీ అయితే మన దగ్గరికి రావడం జరిగింది. అసలు వాళ్ళకి ఏం జరిగింది? ఏ విధంగా ఆవేదన చెందుతున్నారు? ఏమైందో అన్న విషయాలు ఇప్పుడు మనం వాళ్ళని అడిగి కనుక్కునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అమ్మా! మీ పేరు? నమస్తే మేడం. నా పేరు తిరుమల వెంకటరత్నం. మా కులం పేరుతో దూషిస్తూ మమ్మల్ని అవమానిస్తున్నారు. మా ఆస్తులు మాకు కాకుండా చేస్తున్నారు అనని చెప్పనైతే మీరు ఆవేదన చెందుతున్నారు. అసలు ఏం జరిగింది మొదటి నుంచి ప్రేక్షకులకు అర్థమయ్యే విధంగా చెప్పండి. మాకు చినకరాక మేడం మాది జలదంకి మండలం. మాకు 40 ఎకరాల స్థలం ఉంది. అది ఇల్లు మామూలుగా అయితే. ఈ మధ్య వర్షాల కారణంగా అది పడిపోయింది. పడిపోతే మా ఇంటి ముందు అంజిరెడ్డి గారని ఒకరున్నారు మేడం. వాళ్ళు సూర్య అంజిరెడ్డి గారు. వాళ్ళు మా ఇంట్లోకి పోవడానికి లేదని చెప్పేసి వాళ్ళు సెప్టిక్ ట్యాంక్ కట్టుకొని అక్కడే వరలేసుకొని మోటార్ ఒకటి మామూలుగా బట్టలు ఉతుక్కుంటాం కదా మేడం, బట్టలు బండ్లు అన్నీ వేసుకొని మమ్మల్ని ఆ దోవలోకి పోకుండా చేస్తున్నారు మేడం. మేము ఇలా ఎందుకు చేస్తున్నారని వెళ్ళి అడిగితే మీకు దిక్కున్న చోట చెప్పుకోండి అని చెప్పేసి అన్నారు. జల్దంకి ఎస్ఐ మేడంకి కంప్లైంట్ ఇచ్చాము. కంప్లైంట్ ఇస్తే మేడం గారు వచ్చారు. మేడం గారు వచ్చి మాట్లాడారు. మేడం వచ్చి మాట్లాడినప్పుడు సరే అన్నారు. సరే అని చెప్పేసి మళ్ళీ ఒక 2 రోజులు ఆగిన తర్వాత మమ్మల్ని ఇలాగే ఇబ్బంది పెడుతూ ఉన్నారు. మళ్ళీ మేము జల్దంకి మేడంకి వెళ్ళి కంప్లైంట్ చేసాం. అప్పుడు మళ్ళీ మేడం వచ్చారు. మేడం వస్తే మీరు ఈ రకంగా మళ్ళీ తీసుకొచ్చారని చెప్పేసి మేడం ముందే మా మామయ్య రమణయ్య గారు అయితే మా మామయ్య తలకాయ పగలగొడతానని ఎస్ఐ మేడం ముందే వాళ్ళు అన్నారు. వాళ్ళంటే ఇప్పుడు మేడం ఉండి ఈయన ముందుకు తోశారు. ఏది పగలగొట్టు నేను చూస్తాను అని. వాళ్ళు ఇంకా సైలెంట్ అయిపోయారు. తర్వాత ఉండి మేడం వెళ్ళిన తర్వాత మిమ్మల్ని ఆ రోజే కానీ ఏదో ఒకటి చేసి ఉంటే మీరు ఈ రకంగా మేడం గారిని తీసుకొచ్చే అవకాశం ఉండేది కాదు కదా, మిమ్మల్ని ఏదో ఒకటి చేస్తాము అని బెదిరిస్తున్నారు మేడం. కులం పేరుతో దూషించారు అంటున్నారు కదా! అసలు ఏ విధంగా అన్నారు? ఏ సందర్భంలో అన్నారు? మేము అటు మామూలుగా మా స్థలం ఉంది కదా మేడం, స్థలంలోకి వెళ్తున్నప్పుడు మీరేంట్రా ఇటు వచ్చేది చాకల నా కొడుకులు, మీరు ఇటు రావడానికి లేదు, మీరు అటు నుంచి ఎటైనా సరే దొడ్డుదావ నుంచి వెళ్ళండి అని బెదిరిస్తున్నారు మేడం. ఇప్పుడు మీ సమస్య ఏంటమ్మా? అంటే మీ స్థలంలోకి మీరు వెళ్ళలేకపోతున్నారా? లేకపోతే వాళ్ళే మేమే ఆక్రమించేస్తాం అని చెప్పి అంటున్నారా? ఏంటి మీ సమస్య? మీరు అసలు ఇటు నడవడానికి లేదు అంటున్నారు వాళ్ళు. అంటే మామూలుగా అయితే మాది స్థలం మేడం. ఓకే, ఇది వాళ్ళ ఇల్లు, ఇది స్థలం దోవ. దోవ అయితే ఇటు పక్క నుంచి మేము మా స్థలం లోపలికి వెళ్ళాలి. అసలు వీళ్ళకి ఇటు రావడానికి కూడా ఏం లేదు అసలు. అయితే వాళ్ళదంతా క్లీన్ చేయించుకొని మోటార్ వేసుకొని అంట్లు తోముకుంటూ బట్టలు తుక్కుంటూ కారు పెట్టుకుంటూ ఉన్నారు. మేము ఎప్పుడే ఈ మధ్య పడిపోయేసరికి మేము సరిగ్గా వెళ్ళడం లేదు. మన పని ఉందని చెప్పేసి వెళ్ళేసరికి వాళ్ళు ఇదంతా క్లీన్ చేయించుకొని ఉన్నారు కదా, కాబట్టి మీరు రావడానికి లేదు, మీ దిక్కున చోట చెప్పుకోండి అని ఎలా అంటే అలా మాట్లాడుతూ బెదిరిస్తూ ఉన్నారు. ఇప్పుడు మీ స్థలంలోకి మీరు వెళ్ళడానికి గాని, మీ స్థలం అమ్ముకోవడానికి గాని వాళ్ళేమన్నా ఇబ్బంది చేస్తూ ఉన్నారా? అసలు పోనివ్వటం లేదు మేడం. స్థలంలోకి పోనివ్వకుండా దొడ్డిదోవన పొండి అన్నారు. మేడం ఎస్ఐ మేడం కాల్ చేస్తే పంచాయతీ సెక్రటరీకి కాల్ చేయండి అని అదే కంప్లైంట్ ఇవ్వండి అన్నారు. మేము వెళ్ళాము కంప్లైంట్ ఇవ్వడానికి. మార్చి 2వ తేదీ వెళ్ళాము. వెళ్తే ఎంపీటీసీ కూడా ఫోన్ చేసి వెళ్ళి ఏదో ఒకటి చూడండి అని చెప్తే మేము మీరు వచ్చాక వెళ్తాము అన్నారు. వాళ్ళు అసలు ఆ రోజు మేము మధ్యాహ్నం దాకా వెయిట్ చేసాము. అసలు ఎవరు రాలేదు. సరే అని చెప్పి మేము మళ్ళీ కాల్ చేసాము ఒక 2 days ఆగి. అయితే నా వల్ల కాదమ్మా, మీరు ఆడైనా సరే మీకు వీలైతే పెళ్లి చెప్పుకోండి, కావాలంటే కేసు పెట్టుకోండి, కోర్టులు చుట్టూ తిరగండి అని ఆయన అన్నారు. నా వల్ల అయితే కాదు అన్నారు మేడం పంచాయతీ సెక్రటరీ. మేము ఎంఆర్ఓకి ఎంపీడీఓకి కూడా కంప్లైంట్ ఇచ్చున్నాము. ఎవరు రెస్పాండ్ అవ్వలేదు. ఎందుకని అంటారు? ఈ విధంగా ఎవరికి చెప్పినా వాళ్ళకి ఏమి లెక్క లేకుండా మిమ్మల్ని ఈ విధంగా ఆవేదన పెట్టడానికి వాళ్ళకి ఏం రైట్ ఉందంటారు? ఎందుకంటారు అసలు? మేము తక్కువ క్యాస్ట్ కదా, దానివల్ల ఏమైనా చేస్తున్నారేమో, క్యాస్ట్ పరంగా దూషిస్తున్నారేమో అని మేము అనుకుంటున్నాం. ఇప్పుడు మీరు మీ స్థలాల్లోకి పోవడానికే మీకు అర్హత లేదన్నట్టుగా ఇక్కడ పరిస్థితులన్నీ నెలకొని ఉన్నాయా? అవును మేడం, మాట్లాడుతున్నారు వాళ్ళు, అలాగే మాట్లాడుతున్నారు. ఇప్పుడు మీకేం కావాలని కోరుకుంటున్నారు మీరు? మేము మా స్థలంలోకి వెళ్ళడానికి బండి పోయేదానికి కావాలి, దోవ మాకు కావాలి కదా మేడం. అది వాళ్ళ స్థలం అయితే అనుకోవచ్చు, అది పంచాయతీ స్థలమే కదా. పంచాయతీ స్థలాన్ని వాళ్ళు ఆక్యుపై చేసి ఆ రకంగా మమ్మల్ని హింసించడం, బాధపెట్టడం కరెక్ట్ కాదు కదా. మేము స్థలం అమ్ము అన్నప్పటి నుంచి ఆయన నానా రకాలుగా ఇబ్బంది పెడుతున్నారు. ఇప్పుడు మేము ఒకవేళ ఆ స్థలంలో ఇల్లు కట్టుకోవడానికి లేకుండా, ఎవరికైనా అమ్ముకోవడానికి కూడా లేకుండా ఆయన చేస్తున్నాడు. వాళ్ళ వల్ల మాకు ప్రాణహాని కూడా ఉంది కాబట్టి వాళ్ళ వల్ల మాకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చేసి మా స్థలాన్ని మాకు వచ్చేలాగా చేయాలి. దోవ కూడా ఇబ్బంది లేకుండా చేయమని కోరుకుంటున్నాను. నమస్తే సార్, మీ పేరు?
తిరుమల రమణయ్య. ఏంటి ఏం ఇబ్బంది పడుతున్నారు మీరు? దేనికోసం వచ్చారు ఇక్కడికి? స్థలము ఒక ఇల్లు పాతిళ్ళు కొని 20 సంవత్సరాలు అయిందమ్మా. 20 సంవత్సరాలు అయితే 20 సంవత్సరాల నుంచి బాగానే వాడుకుంటా పోతా వస్తా ఉన్నాము. ఊడ్లు కూడా ఊళ్ళో వాళ్ళు తలా ఒక రూమ్లో కూడా ఇచ్చినాను, పోసుకుంటున్నారు. అట్లా ఏమి అభ్యంతరం లేకుండా ఉండింది. సంవత్సరం రోజుల నుంచి మా ఇంటి పక్కన సూర్య అంజిరెడ్డి అనే ఆయన ఆ దోవలోనే వరలేసి కుళాయి వేసి ఒక బండ ఉతికేదానికి బండ గొడ్లు ఉతికేదానికి బండ అడ్డంగా వేసి పానీయకుండా ఇది చేస్తున్నాడు సంవత్సరం రోజుల నుంచి. మొన్న ఒక్కరు ఎప్పుడన్నా గడ్డి వేసుకుంటాను అక్కడ కొంచెం గడ్డి అక్కడ చేస్తూ ఉంటే అప్పుడు వాళ్ళ భార్య వచ్చి ఇటాడికి గడ్డి ఎత్తుకుపోయేది సగం నా కొడక అని చెప్పని ఏమన్నా మూడు పెళ్ళం ఇద్దరు పైకి వచ్చారు. పైకి వచ్చి ఏమన్నా అంటే నాకు ఊపిరి తెరక నేను ఉన్నా పక్కకుండేలేక ఏమన్నా నుంచి పక్కన ఉండే పెద్ద మనుషులు వాళ్ళంతా వచ్చి అడ్డం తీసేసి నా కొడక సారా సాగం నా కొడక ఈసారి నిన్ను నరకతానని చెప్పని నేను ఇదంతా ఎందుకులే అని చెప్పని నేను స్టేషన్కి పోయి కంప్లైంట్ ఇచ్చిన. కంప్లైంట్ ఇచ్చేలాగే ఏఎస్ఐ ఇచ్చిండు. ఏఎస్ఐ వచ్చి అంతా చూసిండు. ముందు ఒకరోజు వచ్చి ఆయన ముందర కూడా నా కొడక సాగం నా కొడక నీకు ఏడుందరా అని చెప్పని ఇటు అని ఆయన ముందర కులమెత్త బాక అని చెప్పని ఏఎస్ఐ అని మళ్ళీ మరుసటి రోజు మర్నాడు ఎస్ఐఏ వచ్చింది. మేడం వచ్చి మేడం మీద కూడా బాగా ఇట్లా గుడ్లూరు అంతా మాట్లాడి నా కొడుకుని తలకాయ చేస్తాను ఈయన్ని బతక నేను అని చెప్పాను అని. అప్పుడు కాదు ఇప్పుడు ది అని చెప్పి నన్ను అమ్మిడికి నెట్టింది ఎస్ఐ అమ్మవారు. నెట్టేలేకే గమ్ము అయిపోయాడు. కొడక అని చెప్పని కారు అడ్డం తీయను ఒడ్లో ఉతికేదే వాడు కానీ ఇటు కానీ వస్తే ముందలే ఇటు కానీ వస్తే నరకతాను నా కొడుకుని అని చెప్పి ముందలే ఇంక నేను ఏ ఊపిరి తిరగక ఇంక నేను ఇది చేస్తా ఉన్నాను. కారు బాగా ఎవరైనా నాయకులు ఇట్లా ఎస్ఐ వాళ్ళు వచ్చినప్పుడు ఒకరు పక్కకు తీసేది మళ్ళీ పక్కకి మళ్ళా ఇప్పుడు అడ్డం కతక్కన పెట్టేది అట్లా చేస్తా ఉన్నాడు. వాళ్ళు చూసి ఈ పక్క వాళ్ళు కూడా ఒకరు కారు అని ఇటు కూడా పోవడానికి బండి దోమలు కూడా పోయేదానికి వాళ్ళు బానినప్పుడు మేమే ఇటాడ పోతారు అని చెప్పని యువతల వాళ్ళు కూడా అంటున్నారు. ఇంకా అసలు మాకు దోవే లేదని చెప్పి 50 అంకణాల స్థలానికి దోవే లేదని చెప్పని అంటామన్నారు. మేము ఏం చేసామని మాకేం అర్థం కాలేదు. అది కూడా ఎంఆర్ఓకి అది ఒకటి ఇచ్చిన, ఎంపీటీసీలో ఒకటి ఇచ్చిన, సెక్రటరీకి 2 సార్లు పోయి ఇస్తే సెక్రటరీ ఉండి నేను కూడా పోతే అయ్యా నేను చెప్పిన మాట వాళ్ళు నేను పోయినప్పుడే మాట అంటున్నారు కారు మళ్ళీ ఇప్పటాలే చేస్తామన్నారు. నేను 2-3 సార్లు చూసినాను. పెద్దోళ్ళకి చెప్పుకో వాళ్ళు వచ్చినప్పుడు నేను కూడా వచ్చి సమాధానం చెప్తాను. నాకు అలివి కాలేదయ్యా వాళ్ళు అని చెప్పని సెక్రటరీ కూడా అనిండు. కనీసం వాడికి స్టేషన్కి కూడా పిలవనంపలేదు. ఇంక ఎక్కడ తిరిగి దేశం అంతా అన్ని దిక్కల ఇచ్చినా కానీ మాకేం దారి దొరకలేదు. చూస్తున్నారు కదండి. ఈ విధంగా వాళ్ళకి ఉండేటటువంటి ఒకగానొక ఆస్తి 40 అంకణాల స్థలాన్ని వాళ్ళకి కాకుండా అయితే చేస్తున్నారంట. అది కాకుండా కులం పేరుతో అయితే దూషిస్తూ వాళ్ళ ప్రాణానికి కూడా హాని ఉండే విధంగా పొద్దులొస్తాం గొడవలు వేసుకోవాలంటే ఎవరు కూడా వేసుకోలేరు కదండి. ఎంతమంది దగ్గరికి వెళ్ళినా గానీ వాళ్ళందరూ కూడా మా వల్ల కాదని చెప్పారంట. మరి వాళ్ళు ఎందుకు అలా చేస్తున్నారు ఏంటనేది ఎవరికి మాత్రం కూడా తెలీదు. సో ఈ వీడియో చూస్తున్నటువంటి నాయకులు ఎవరైతే ఉన్నారో వీళ్ళకైతే న్యాయం చేయవలసిందిగా CMD న్యూస్ బృందం నుంచి అయితే కోరుకుంటూ ఉన్నాం. కెమెరామెన్ వినోద్ తోటి కామాక్షి, CMD న్యూస్ కార్యాలయం దగ్గర నుంచి కావాలి.